మనము అనంతపురం జూనియర్ కాలేజ్ ఆర్ట్స్ కాలేజ్ ఎదుర్కొన్నటువంటి జూనియర్ కాలేజీలో ఉన్నాము. ఎంత అద్భుతమైన ప్రగతి ఈ అనంతపురం ప్రభుత్వ విద్యా విధానంలో మార్పు మనకి స్పష్టంగా కనబడతా ఉంది. మేము ఉన్న మీకు కనబడుతున్న లేదంటే మన వెనకలో ఉన్నటువంటి ఐఎఫ్సి ప్యానల్ దాదాపు మేము చాలా ఇంటర్నేషనల్ లేదంటే నేషనల్ అద్భుతమైనటువంటి ప్రైవేట్ అంటే నెలకి దాదాపు 3 లక్షల నుంచి 4 లక్షల వరకు సంవత్సరానికి ఫీజులు తీసుకునేటువంటి కళాశాలలు పాఠశాలలు వేయను ఎక్కడే కానీ ఇటువంటి ఐఎఫ్సి ప్యానల్ లేదు. కేవలము మన పేద విద్యార్థులకు లేదంటే సామాన్య ప్రజల విద్యార్థుల కోసము మన ముఖ్యమంత్రి గారైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు పథకంలో భాగంగా ఇంత అద్భుతమైన ప్రగతిని కేవలం 3 సంవత్సరాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యను మొత్తము మార్చివేయడం జరిగింది. దీంట్లో కంప్లీట్ గా పూర్తి స్థాయి టెక్స్ట్ బుక్కే కాదు, సార్ చెప్పాక ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ మీరున్నటువంటి టేబుల్స్, ఈ ప్యానల్స్, ఫ్యాన్లు ఏ మాత్రం క్వాలిటీలో రాజీ పడకుండా ఎక్కడ కానీ ప్రైవేట్ ఇంటర్నేషనల్ స్కూల్స్ లో కానీ లేనటువంటి ఈ సదుపాయాలన్నీ మన ముఖ్యమంత్రి గారు మన కోసం కల్పించారు. కాబట్టి ఇప్పుడు సార్ల రూపాన లేదంటే మేము ప్రత్యక్షంగా మీరే చెప్తా ఉన్నారు ఎంత పెను మార్పులు మనకు ఈ 3 సంవత్సరాల్లో ప్రభుత్వ కళాశాలలు లేదంటే పాఠశాలల్లో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మనకి చెందిందో. దేశంలోనే అక్షరాస్యతలో లేదంటే విద్యా వ్యవస్థలో కేరళ మొదటి స్థానంలో ఉందని చెప్పి మనం చదువుతా ఉన్నాము. కానీ మనకి ఒక సర్వేలో అత్యున్నత ప్రమాణాలు వెళ్ళినటువంటి పాఠశాలలు కళాశాలలో కేరళను దాటి ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానానికి చేరుకోయింది. ఇంకా భవిష్యత్తులో ఖచ్చితంగా వచ్చే 3-4 సంవత్సరాల్లో మన విద్యా వ్యవస్థ ఇప్పుడు తీసుకున్నటువంటి పెను నిర్ణయాలన్నీ ఇవన్నీ మనకి ప్రతిఫలాలు రావాలంటే కనీసం ఇంకొక 3-4 సంవత్సరాల్లో ఈ చదువుకున్న వాళ్ళందరూ బయటకు వస్తారు. కాబట్టి ఇంకొక 5 సంవత్సరాల్లో ప్రపంచంలోనే ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థ లేదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలలు కళాశాలలో చదువుకున్న విద్యార్థులు అత్యున్నత స్థాయిలో ఉంటారని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నాను.